గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ కనబడుతున్నాం అందరికి. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఓకే ఓకే రైట్. సో ఇంకా హాలిడేస్ ఎప్పటి వరకు మీకు? 19th నా కాలేజీ? 19th వరకునా? ఎనీబడి రెస్పాండ్? 19th దాకా సార్. ఓకే. 17 రీఓపెన్ సార్. ఎప్పుడమ్మా? 17th. ఓకే, ప్రైవేట్ కాలేజెస్కి మ్యాక్సిమం తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రం మండే వరకు ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. ఓకే. సో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కొంతమంది స్టేటస్లు చూస్తున్నాము, అంతా ఆ, పొంగల్ వైబ్స్ లో ఉన్నారు చాలా మంది. సో బట్ అట్ ద సేమ్ టైం మన సబ్జెక్టును కూడా మిస్ చేసుకోకూడదు కాబట్టి నేను, అంటే మనకి తక్కువ టైం ఉంది, ఇంకా జస్ట్ 3 months ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది. అందుకనే ఆ ఈరోజు కూడా అంటే మీ హాలిడేస్లో కూడా రన్ చేస్తుంది. యాక్చువల్గా నిన్న మొన్న కూడా పెడదాం అనుకున్నా కానీ కొంతమంది తిట్టుకుంటారేమో నేను భయమేసి పెట్టలేదన్నమాట యాక్చువల్గా. సో ఈరోజు టాపిక్ కానిక్ సెక్షన్లో, కోఆర్డినేట్ జామెట్రీలో కానిక్ సెక్షన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దానికి సంబంధించి ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అది కనుక మిస్ అయితే నేను మీకు వీడియో పంపిస్తాను గ్రూప్లో, అది ఒకసారి చూడండి. సో ఈరోజు క్లాస్లో వచ్చేసరికి ఈ యొక్క పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ పారాబోలా గురించి డిస్కస్ చేద్దాం. పారాబోలా మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు అంటే, మోడల్స్ టోటల్గా 3 మోడల్స్ ఉంటాయమ్మా ఇందులో. ఆ 3 మోడల్స్లో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి మీకు పారాబోలా. ఫస్ట్ వన్ ఈజ్ పారాబోలా. డెఫినేషన్ ఎలా చెప్తాము అంటే, ఏ parabola is the set of points in a plane. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఇది ఒక పాయింట్ తీసుకుంటే ఇది ఫోకస్, ఎస్ అనేది ఫోకస్, దీనికి లోకస్ అనేటువంటి పాయింట్ ఉంటుంది. ఈ యొక్క ఫోకస్ గుండా పాస్ అయ్యేటువంటి యొక్క లైన్ ని ఏమంటాము అంటే యాక్సిస్ అని అంటారు. దిస్ ఇస్ ద యాక్సిస్. ఇదేమో ఫోకస్, ఇది వచ్చేసరికి లైన్ వచ్చేసరికి యాక్సిస్. ఓకే. ఈ యొక్క యాక్సిస్ కి ఈ పాయింట్ నుండి ఇక్కడ ఒక లోకస్ అనేటువంటి పాయింట్ ఉంటే ఇక్కడ ఒక లైన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డైరెక్ట్రిక్స్ అని చెప్తాం. డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ నుంచి కొంత డిస్టెన్స్ లో మనకు ఇంకొక లైన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే ఆరిజిన్ అంటారు. ఇది ఒక వర్టికల్ యాక్సిస్. ఈ ఆరిజిన్ నుండి, ఈ యొక్క ఆరిజిన్ నుండి ఈ యొక్క లైన్ ద్వారా ఒక దాన్ని కనుక మనం డ్రా చేసినట్లయితే, ఒక కర్వ్ అనేది డ్రా చేసినట్లయితే అదే మనకి పారాబోలా. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తాడు అంటే, ఏ పారాబోలా ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్, ఏ పారాబోలా ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, ఇన్ ఏ ప్లేన్ దట్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఈ యొక్క ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉన్నటువంటి సెట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఫిక్స్డ్ లైన్. ఫిక్స్డ్ లైన్ వచ్చేసరికి ఇది డైరెక్ట్రిక్స్ అనేది ఫిక్స్డ్ లైన్, ఇదేమో ఆరిజిన్, ఇది వచ్చేసరికి మీకు ఆరిజిన్ అంటారు. ఈ ఆరిజిన్ లో ఇక్కడ మీకు ఒక యాక్సిస్ ని, ఇది ఒక యాక్సిస్ అనుకుంటే, ఈ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర అయితే కరువు టచ్ అవుతుందో ఆ పాయింట్ ని ఏమంటారు అంటే వర్టెక్స్ అని అంటారు. సో ఇప్పుడు ఈ యొక్క పెరాబోలాకి వర్టెక్స్ ఏంటి అంటే ఆరిజిన్ వర్టెక్స్ అవుతుంది. చెప్పు. పెరాబోలాకి ఆరిజిన్ వర్టెక్స్ అవుతుంది అనమాట. ఓకే. సో కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క పారాబోలాని 4 types గా అరేంజ్ చేస్తాం. ఆ 4 types ఏంటి అంటే, ఒకటి మీకు ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది వై యాక్సిస్ అనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఇది వచ్చేసరికి ఎక్స్ పాజిటివ్, ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, వై నెగిటివ్. ఇది మీ అందరికీ తెలిసినటువంటి కోఆర్డినేట్ సిస్టమ్. గ్రాఫ్ ఇదే కదా, ఒక గ్రాఫ్ తీసుకున్నట్లయితే దాంట్లో కోఆర్డినేట్ సిస్టమ్స్ లో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్,
నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. సో ఇది ఆరిజిన్. ఈ యొక్క ఆరిజిన్ నుండి ఫస్ట్ కేసు ఏంటి అంటే ఈ యొక్క పెరాబోలా ఇలా ఉంటుంది. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి సిమిట్రికల్ గా ఉంటుంది. సిమిట్రికల్. సిమిట్రికల్ అనే అంటే ఏంటి అంటే మీకు ఈ మొబైల్ తీసుకున్నామంటే ఈ మొబైల్ తీసుకుంటే మొబైల్ ఎలా ఉంది, దీన్ని ఇలా వర్టికల్ గా కట్ చేసినప్పుడు టూ ఈక్వల్ పార్ట్స్ వస్తే గనక అది వర్టికల్ యాక్సిస్ కి సిమిట్రీగా ఉన్నట్టు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ పేపర్. ఈ వైట్ పేపర్ తీసుకున్నా. ఈ వైట్ పేపర్ ని టూ ఈక్వల్ పార్ట్స్ రావాలి నాకు. టూ ఈక్వల్ పార్ట్స్ రావాలి అంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ యొక్క కట్ చేస్తే మనకి టూ ఈక్వల్ పార్ట్స్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఒక రెక్టాంగిల్ తీసుకుంటే దీనికి ఇది ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటుంది, వై యాక్సిస్ ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకుని కట్ చేసిన, వై యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేసిన మనకి టూ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. అలా టూ ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి అంటే అదేంటి అంటే ఇట్ విల్ బి సిమిట్రికల్ అబౌట్ ద బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. అదే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేస్తేనే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తే దట్ ఈస్ సిమిట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్. అదే వై యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేస్తే అంటే వర్టికల్ యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తే కనుక అది సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక రెడ్ కలర్ లో ఉన్నటువంటిది పెరాబోలా. దీన్ని ఎక్స్ యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేస్తే పైన ఒక పార్ట్ వస్తుంది, కింద ఒక పార్ట్ వస్తుంది. ఆ పై పార్ట్ కింద పార్ట్ రెండు కూడా సేమ్ ఈక్వల్ గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే దట్ పెరాబోలా ఈజ్ సిమిట్రికల్ అబౌట్ ద ఎక్స్ యాక్సిస్. దట్ పెరాబోలా ఈజ్ సిమిట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అనమాట. ఆ ఎక్స్ యాక్సిస్ లో కూడా ఆ యొక్క పెరాబోలా యొక్క పొజిషన్ ఎటువైపు ఉందో చూడండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉందా, పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉందా చెప్పండి. పెరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉందా, పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉన్నదా? ప్లీజ్ అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ టెల్ మీ ద ఆన్సర్. పాజిటివ్ Positive పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. X. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు పెరాబోలా ఈక్వేషన్ ఏమవుతుందంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అని. వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అవుతుంది. వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఈ ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అన్ని కేసెస్ ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అన్ని కేసెస్ ని కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదేంటిది? పెరాబోలా ఈజ్ సిమెట్రికల్ అబౌట్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పెరాబోలా ఈజ్ నోట్ చేసుకోండి, అవసరమైతే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఫస్ట్ కేస్ ఇది. పెరాబోలా ఈజ్ సిమెట్రికల్ అబౌట్, నోట్ చేసుకోండి, సిమెట్రికల్ అబౌట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సిమెట్రికల్ అబౌట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రికల్ గా ఉంటే అప్పుడు ఈక్వేషన్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈ యొక్క పెరాబోలా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రీగా తీసుకున్నా. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చేస్తానంటే అదే పెరాబోలాని నేను దట్ విల్ బి సిమెట్రికల్ అబౌట్ ద నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, ఎక్స్ నెగిటివ్, అలానే వై నెగిటివ్. ఇట్ ఈస్ సిమెట్రికల్ అబౌట్, ఏం చెప్తున్నానంటే దట్ పెరాబోలా విల్ బి టేకెన్ యాజ్ ద సిమెట్రికల్ అబౌట్ ద నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా ఎక్స్ యాక్సిస్ వైపు డ్రా చేస్తున్నాం, అది కూడా నెగిటివ్ టెర్మినల్ వైపు డ్రా చేస్తున్నాం, నెగిటివ్ కోఆర్డినేట్ వైపు డ్రా చేస్తున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పెరాబోలా ఈజ్ సిమెట్రికల్. పెరాబోలా ఈజ్ సిమెట్రికల్
అబౌట్ అబౌట్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇందాకేమో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇప్పుడేమో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వైపే ఉన్నది కానీ నెగిటివ్ సైడ్ ఉన్నది. సో అప్పుడు వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax అవుతుంది. అది రెండింటికి డిఫరెన్స్. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి సిమిటరీగా ఉంటే పారాబోలా ఈక్వేషన్ ఈస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. అదే దీని వైపు ఉంటే గనక వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీవన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అమ్మా. భరద్వాజ్ అర్థమైందా? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేటువంటి ఈక్వేషన్ తీసుకోవాలి. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కి సిమెట్రీగా ఉంటే గనక వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏమంటారు అంటే ఇదే పెరాబోలా ఇప్పుడు రెండు కూడా ఒకసారి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి తీసుకున్నాం, ఇంకొకసారి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ టేక్ అబౌట్ ద పాజిటివ్ వై యాక్సిస్ అండ్ వై యాక్సిస్ కి సిమిటరీగా తీసుకుంటా. వై యాక్సిస్ కి సిమిటరీగా తీసుకోవాలి అంటే దాని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో హియర్ సేమ్ థింగ్ ఐఎమ్ కన్సిడరింగ్ ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్, ఎక్స్ నెగిటివ్ అండ్ హియర్ ఆల్సో వై నెగిటివ్. సో మన టార్గెట్ ఏంటి అంటే పెరాబోలా విల్ బి టేకెన్ టువర్డ్స్ ద పాజిటివ్ వై యాక్సిస్. పాజిటివ్ వై యాక్సిస్ డయాగ్రామ్ డ్రా చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ యొక్క పెరాబోలా అనేది పాజిటివ్ వై యాక్సిస్ తీసుకున్నాం. ఓకే, పాజిటివ్ వై యాక్సిస్ తీసుకున్నాం. పాజిటివ్ వై యాక్సిస్ తీసుకున్నావు కాబట్టి ఆ ఈక్వేషన్ ఏమవుతుందంటే వై స్క్వేర్ బదులు దట్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద ఎక్స్ స్క్వేర్. దట్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay అవుతుంది. ఫస్ట్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సెకండ్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు -4ay. అంటే సిమెట్రికల్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అయితే వై స్క్వేర్ తీసుకున్నాం, అదే సిమెట్రికల్ అబౌట్ వై యాక్సిస్ అయితే ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాం. పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి 4ay అనేది పాజిటివ్ అవుతుంది. సో parabola is symmetrical about parabola is symmetrical about positive y axis. Positive y axis అయితే that equation becomes x square equal to 4ay. x square equal to 4ay. నెక్స్ట్ లాస్ట్ కేస్ ఇంకా మిగిలింది ఏముంది అంటే ఇఫ్ ద పారాబోలా ఈజ్ సిమెట్రికల్ అబౌట్ ద నెగిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ వై యాక్సిస్ అంటే సేమ్ మన యొక్క గ్రాఫ్ డ్రా చేసుకోండి. దట్ ఈజ్ ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. సిమిలర్లీ ఎక్స్ నెగిటివ్ అండ్ వై నెగిటివ్. సో లాస్ట్ కేస్ వచ్చేసరికి దట్ పారాబోలా ఈజ్ సిమెట్రికల్ అబౌట్ నెగిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ వై యాక్సిస్. నెగిటివ్ వై యాక్సిస్ తీసుకుంటే సేమ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, కానీ నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. పెరాబోలా అనేది ఈ యొక్క కండిషన్ లో ఉంటే, ఇలాంటి పొజిషన్ లో ఉంటే గనక దట్ ఈక్వేషన్ విల్ బి టేక్ ఇట్ యాజ్ ద x square equal to -4ay. X square equal to -4ay. That means parabola symmetrical about negative y axis. Negative y axis అయితే గనక the equation becomes x square equal to -4ay. X square equal to -4ay. So based on these four cases, we will solve the problems.
ఓకే, ఆ ప్రాబ్లమ్స్ లో కూడా ఎలా అడుగుతారు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ ఎలా రాసాము అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందా రాలేదా? ఎనీ పర్సన్ ప్లీజ్ రెస్పాండ్. వచ్చింది. ఎస్ సార్. వచ్చింది కదా. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై, సిమిట్రికల్. సిమిట్రికల్ అంటే దేన్నైనా కానీ దాని యొక్క మిడిల్లో కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ రావాలి. సో ఇక్కడ చూడండి, నెగిటివ్ వై యాక్సిస్ ని బేస్ చేసుకుని కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వచ్చినాయి కాబట్టి పెరాబోలా ఈజ్ సిమిట్రికల్ అబౌట్ నెగిటివ్ వై యాక్సిస్. సిమిట్రికల్ అంటే అది మీనింగ్. ఇక్కడ చూడండి, వై పాజిటివ్ వై యాక్సిస్ ని బేస్ చేసుకుని మనం కట్ చేస్తే టూ ఈక్వల్ పార్ట్స్ వస్తున్నాయి కాబట్టి దట్ పెరాబోలా ఈజ్ సిమెట్రికల్ అబౌట్ ద పాజిటివ్ వై యాక్సిస్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అంటే ఒక టేబుల్ అనేది మీరు డ్రా చేసుకోండి. దెన్ దట్ టేబుల్ కెన్ బి హెల్ప్ఫుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఈస్ పేజ్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్ లో పెట్టుకోండి. దట్ ఈస్ ఫార్మ్స్ ఆఫ్ ద పెరాబోలా. ఫార్మ్స్ ఆఫ్ పెరాబోలా. ఎన్ని ఈక్వేషన్లు వచ్చినాయో చూడండి మనకి. ఫార్మ్స్ ఆఫ్ పెరాబోలా నేను నోట్ చేస్తాను, తర్వాత టైం ఇస్తాను, అప్పుడు నోట్ చేసుకోండి. ఫస్ట్ నేను డ్రా చేసేది ఒకసారి చూడండి. ఫార్మ్స్ ఆఫ్ పెరాబోలా. ఫార్మ్స్ ఆఫ్ పెరాబోలా అంటే ఫస్ట్ తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఎప్పుడు సిమెట్రికల్ అబౌట్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అదే సిమెట్రికల్ అబౌట్ పాజిటివ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అయితే వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax. నెక్స్ట్ సిమెట్రికల్ అబౌట్ పాజిటివ్ వై యాక్సిస్ అయితే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. అదే సిమెట్రికల్ అబౌట్ నెగిటివ్ వై యాక్సిస్ అయితే గనక ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. ఇది ఫార్ములాస్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద పెరాబోలా. అయితే దీంట్లో మిమ్మల్ని ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. వర్టెక్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా. రెండోది ఏంటి అంటే దానికి సంబంధించినటువంటి వర్టెక్స్ వాల్యూ. వర్టెక్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్తా, ఒకసారి చూడండి. వర్టెక్స్ అంటే యాక్సిస్ ని పెరాబోలా ఎక్కడైతే టచ్ అవుతుందో, యాక్సిస్ ని పెరాబోలా ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ నే మనం వర్టెక్స్ పాయింట్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ టచ్ అవుతుంది అంటే ఇదేంటిది? ఆరిజిన్. ఆరిజిన్ అంటే దాని మీనింగ్ ఏంటి? 0,0. నెక్స్ట్ అలానే దాని ప్రీవియస్ కేసు చూడండి, యాక్సిస్ ని ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఈ పాయింట్ ఏంటిది? ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? 0,0. నెక్స్ట్ ప్రీవియస్ కేసు చూడండి. ప్రీవియస్ కేసులో ఈ పెరాబోలా ఎక్కడ టచ్ అవుతుంది? ఆరిజిన్ దగ్గర టచ్ అవుతుంది. ఆరిజిన్ ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర అయితే పెరాబోలా యాక్సిస్ ని టచ్ చేస్తుందో ఆ టచ్ చేసినటువంటి పాయింట్ ని వర్టెక్స్ అని అంటాం. సో కాబట్టి ఇదేంటి అంటే ఆరిజిన్ అన్నమాట. అది 0,0 ఆరిజిన్ దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, జస్ట్ ఆరిజిన్ దగ్గరే టచ్ అవుతుంది. సో కాబట్టి అది ఆరిజిన్. సో 0,0. సో అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 4 రకాల ఈక్వేషన్స్ లోనూ కూడా వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax లో కానీ, వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax లో కానీ, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay లో కానీ, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay లో కానీ, ఎలాంటి ఈక్వేషన్ లో అయినా కానీ వర్టెక్స్ వాల్యూ అనేది ఆరిజిన్ అంటే 0,0, 0,0, 0,0, 0,0. అంటే ఎలాంటి పెరాబోలా తీసుకున్నా కూడా దాని యొక్క వర్టెక్స్ వాల్యూ జీరోనే. ఈ సెట్ లో కూడా ఇంపార్టెంట్. నేను ఏమంటాను అంటే సపోజ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 3ax, వై స్క్వేర్ ఈక్వల్ టు నాట్ ఏ, వై స్క్వేర్ ఈక్వల్ టు 12x అంట. వై స్క్వేర్ ఈక్వల్ టు 12x. ఇదేంటిది? పెరాబోలా యొక్క ఫార్మేటే. పెరాబోలా యొక్క ఫార్మేట్. సో దీనికి వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమంట. సో ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? వై స్క్వేర్ ఈక్వల్ టు 12x అంటే 4 × 3x. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత? 3. 4 ×
3x. సో కాబట్టి 12x. సో y² = 4ax అనేటువంటి ఫార్మెట్ లో ఉంది. దాని యొక్క వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నీకు పెరాబోలా అనేది ఏ విధమైనటువంటి ఫార్ములాలో ఉన్నా కానీ వర్టెక్స్ అనేది ఉంటే నాలుగు కేసెస్. పాజిటివ్ x యాక్సిస్ లో ఉండాలి, నెగిటివ్ x యాక్సిస్ లో ఉండాలి, పాజిటివ్ y యాక్సిస్ లో ఉండాలి, నెగిటివ్ y యాక్సిస్ లో ఉండాలి. ఏ క్వాడ్రంట్ లో పెరాబోలా ఉన్నా కూడా దాని యొక్క వర్టెక్స్ అనేది ఆరిజిన్ దగ్గర మాత్రమే ఉంటుంది, అంటే 0,0 దగ్గర మాత్రమే ఉంటుంది. సో కాబట్టి వర్టెక్స్ వాల్యూ ఇస్ 0,0. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది? y² = 4ax కి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుందంటే y = 0. y = 0 అంటే ఈ యొక్క x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, y వాల్యూ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సిమిలర్ గా దీనికి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది? x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, సో y = 0. సో సిమిలర్ గా దీనికి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది చెప్పండి అమ్మా? థర్డ్ కేసులో y ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, x = ఏమవుతుంది? 0 అవుతుంది. సో సిమిలర్లీ y ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే x = 0. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఇది. y = 0, y = 0 ఈ ఫార్మేట్ లో ఉంటాయి. అదే x² = 4ay ఫార్మేట్ లోను, x² = -4ay ఫార్మేట్ లోను ఉంటే x వాల్యూ అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫైండ్ ద ఫోకస్ ఆఫ్ ద పారాబోలా అంటారు. నేను మీకు 4 ప్రాక్టీస్ టెస్ట్ పేపర్స్ కూడా పంపించాను. 4 5 20 బిట్స్. ఆ 20 బిట్స్ లో కొన్ని బిట్స్ ఫైండ్ అవుట్ ద ఫోకస్ ఆఫ్ ద పారాబోలా అని కూడా ఉంది. మీరు ఇంకా వాటిని ఓపెన్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేశారో లేదో అయితే నాకు తెలియదు, కానీ వాటిలో అయితే ఫోకస్ ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉన్నాయి. సో ఫోకస్ ఏమవుతుందంటే x వాల్యూ 0, x = ఇక్కడ a,0 అవుతుంది. సో సిమిలర్లీ దీనికి వచ్చేసరికి నెగిటివ్ కాబట్టి -a,0 ఫోకస్. ఇక్కడ x² = 4a కాబట్టి సో 0,a అవుతుంది. ఇది 0,-a అవుతుంది. 0,-a. సో y² = 4ax అనేటువంటి ఫార్మేట్ తీసుకున్నప్పుడు a,0 -a,0. x² = 4ay ఆర్ x² = -4ay తీసుకున్నప్పుడు 0,a అండ్ 0,-a. ఫోకస్ తర్వాత ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. లాటస్ రెక్టమ్ అంటే ఏంటి అంటే 2 ఎండ్ పాయింట్స్. సపోజ్ మీకు మరలా డ్రా చేస్తాను, మీకు మరలా చెప్తాను, ఒకసారి చూడండి. ఒక పెరాబోలా అనేది ఇలా ఉంది. ఈ పెరాబోలా తీసుకున్నప్పుడు ఈ పెరాబోలా యొక్క 2 ఎండ్ పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్. ఓకే, ఇది కూడా మళ్ళా ఫోకస్ పాయింట్ నుంచి గనక ఇది ఫోకస్ పాయింట్ అనుకుంటే ఆ ఫోకస్ పాయింట్ నుంచి పోయేటువంటి ఈ డిస్టెన్స్ పెరాబోలా ఇలా తీసుకుంటే ఈ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ ఎండ్ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్, దాన్నే లాటస్ రెక్టమ్ అంటారు. ఎగ్జామ్లో ఈ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా ఈక్వేషన్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఈక్వేషన్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్కి వచ్చేసరికి ఈ y² = 4ax తీసుకున్నప్పుడు y² = 4ax తీసుకున్నప్పుడు x = a అవుతుంది. y² = -4ax అన్నప్పుడు x = -a అవుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి y = +a అవుతుంది, y = -a అవుతుంది. y = -a అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్, దట్ ఈస్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ డిస్టెన్సే లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ వచ్చేసరికి అన్ని పారామీటర్స్ అన్ని టైప్ ఆఫ్ పారాబోలాస్ కి కూడా 4aనే అవుతుంది. ఫార్ములా ఈస్ 4a. సో ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. నెక్స్ట్ లాస్ట్ వన్, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్.
లాస్ట్ వన్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి అంటే జస్ట్ ఇట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కి ఏదైతే తీసుకున్నారో దానికి ఆపోజిట్ తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏ తీసుకున్నారు కాబట్టి మైనస్ ఏ, ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఏ తీసుకున్నారు కాబట్టి ప్లస్ ఏ తీసుకోండి. ఇక్కడ y ఈక్వల్ టు ఏ తీసుకున్నారు కాబట్టి y ఈక్వల్ టు మైనస్ ఏ తీసుకోండి. ఇక్కడ y ఈక్వల్ టు మైనస్ ఏ తీసుకున్నారు కాబట్టి y ఈక్వల్ టు ఏ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పారామీటర్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ ద పారాబోలా ప్రాబ్లమ్స్. ఒక పారాబోలా ఈక్వేషన్ ఇచ్చేసి ఫైండ్ ద వర్టెక్స్ అంటారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. సో కాబట్టి ఈ యొక్క టేబుల్ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే పారాబోలాకి సంబంధించినటువంటి 5 మార్క్స్ కానీ ఈ సెట్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ కానీ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డ్రా దిస్ టేబుల్ కేర్ఫుల్లీ. అర్థం చేసుకునేటువంటి విధంగా డ్రా చేసుకోండి. ఫస్ట్ పారాబోలాకి ఈక్వేషన్స్ రాయండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. దాని తర్వాత దాని యొక్క వర్టెక్స్లు రాయండి, అన్నిటికీ జీరోనే. సో నోట్ చేసుకోండి అమ్మా, ఆ టేబుల్ నోట్ చేసుకోండి. వీ విల్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్, దెన్ యూ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే అయిందమ్మా? ఎనీవన్ రెస్పాండ్? Yes, sir. ప్రజ్ఞ అయిందమ్మా? Yes, sir. ఓకే. నీలిమ? చరణ్? చరణ్ నోట్ చేసుకున్నానా? Yes, sir. Okay. So now we will take one problem. Can you get the more clarity? ప్రాబ్లం చాలా జాగ్రత్తగా వినండి. పారాబోలాకి సంబంధించినటువంటి ఏ మోడల్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో నోట్ డౌన్ వన్ ప్రాబ్లం. ఫైండ్ ద వర్టెక్స్, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, లాటస్ రెక్టమ్, డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, length of latus rectum of parabola y square equal to 8x. ఇచ్చినటువంటి పారాబోలా y square equal to 8x. సో ఒక ప్రాబ్లం నేను చెప్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేద్దరు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చినటువంటి పారాబోలా యొక్క ఈక్వేషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు 8x. మన దగ్గర ఉన్నటువంటి పారాబోలా యొక్క ఈక్వేషన్ యొక్క ఫార్మేట్స్ ఏమున్నాయి? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఒకటి ఉంది, వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax ఉంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు
4ay ఉన్నది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay ఉన్నది. ఈ నాలుగిట్లో ఏ ఈక్వేషన్ కి సిమిలర్ గా ఉన్నది అది చెప్పండి నాకు. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? ఫస్ట్ ఫస్ట్ సార్. ఈక్వేషన్ కి సిమిలర్ గా. ఫస్ట్ సార్. సో కాబట్టి మనం వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేటువంటి దాన్ని ఆ ఫార్మెట్ ని తీసుకుంటే మనం సరిపోతుంది. సో ఏ ఫార్మెట్ లో ఉంది? వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనమాట. సో దీని నుండి 4a ఈక్వల్ టు ఏం రాయొచ్చు? వై స్క్వేర్ ఈక్వల్ టు 8x, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. దాని నుండి 4a ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 8 రాయకూడదా? 8. సో దీని నుండి ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 8/4. 8/4 దట్ ఈస్ ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 2 అనమాట. ఓకే. సో నీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది వర్టెక్స్. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం వర్టెక్స్ అనమాట. సో కాబట్టి వర్టెక్స్ ఎలాంటి ఫార్ములాలో ఉన్నా, ఏ ఫార్ములాలో ఉన్నా వర్టెక్స్ వాల్యూ ఏంటి? టేబుల్ చూడండి, రెఫర్ ఎవర్ టేబుల్. వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax అనేటువంటి దాంట్లో వర్టెక్స్ ఏముంది? 0,0. టేబుల్లో ఏముందో చూడండి, 0,0, 0,0. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ద సెకండ్ వన్ ఈస్ ద ఫోకస్. Focus S equal to, what is the formula for focus in the table? Focus came in A,0. A,0. So focus S equal to A,0. A వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేశారు కదా? ఏ వాల్యూ 2. సో కాబట్టి 2,0. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈక్వేషన్ ఆఫ్ ఫోకస్ అయిపోయిందమ్మా, A,0. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? మీ టేబుల్ రెఫర్ చేసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ X equals to A. what is the equation of axis in the first one? Equation of axis y equal to 0. So కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ సేమ్ అదే, y equal to 0. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే LR అని రాస్తున్నాను నేను సింపుల్ గా. సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్? x ఈక్వల్ టు a అనమాట. అదే కదా మీకు అక్కడ ఇచ్చింది, టేబుల్లో చూడండి, x ఈక్వల్ టు a. సో దాని నుండి x ఈక్వల్ టు a అంటే ఎంత? 2. ఈ 2 ఇటువైపు తీసుకొచ్చేసేయండి, x - 2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. లెంత్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? ఎలాంటి పారాబోలా తీసుకున్నా కూడా లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 4a. సో 4 ఇంటూ a వాల్యూ 2. సో కాబట్టి 8 యూనిట్స్. దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. నెక్స్ట్ అనదర్ వన్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్? ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కి ఆపోజిట్, x ఈక్వల్ టు a కాబట్టి ఇక్కడ x ఈక్వల్ టు -a. సో x ఈక్వల్ టు -a - 2. ఈ -2 ఇటువైపు తీసుకొచ్చేసేయండి, +2 అవుతుంది. x + 2 ఈక్వల్ టు 0. సో ఇది 6 పాయింట్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సెషన్ ఎండ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ గ్యాప్ తర్వాత మరలా రీజాయిన్ అవ్వండి అమ్మా. ఈలోపు ఈ ప్రాబ్లమ్ని ఒకసారి స్టడీ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా అడగండి. ఇలాంటి క్వశ్చన్స్ మీకు 5 మార్క్స్కి అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, పెరాబోలాకి సంబంధించినటువంటిది. ఇదే క్వశ్చన్, ఈ ఒక్క క్వశ్చనే పెరాబోలా మీద ఉన్నటువంటి క్వశ్చన్.